హైదరాబాద్ కిడ్నీ రాకెట్ లో వెలుగులోకి సంచలన విషయాలు వస్తూ ఉన్నాయి. 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసింది ముఠా. వైజాగ్ కు చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ కిడ్నీ రాకెట్ కథ తిరుగుతోంది. గతంలో విశాఖ కిడ్నీ రాకెట్ లో అరెస్ట్ అయ్యాడు రాజశేఖర్. కిడ్నీ ఆపరేషన్ల కోసమే హైదరాబాద్ లో 3 హాస్పిటల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మొదట జనని హాస్పిటల్లో 60 కిడ్నీ సర్జరీలు చేయగా విషయం లీక్ కావడంతో ఆ హాస్పిటల్ మూసివేశారు. ఆ తర్వాత అవని హాస్పిటల్లో 20 కిడ్నీ ఆపరేషన్లు చేశారు. దాని తర్వాత నెల రోజుల్లో అలకనంద హాస్పిటల్లో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసింది ముఠా. ఆపరేషన్ చేస్తున్న సమయంలో 3 పేషెంట్లు కూడా మృతి చెందారు. అయితే ఇది ఇల్లీగల్ కావడంతో రోగుల బంధువులు ఫిర్యాదు కూడా చేయలేకపోయారు. ఒక్కో ఆపరేషన్ కు 45 నుంచి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన డాక్టర్లంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ ను నడుపుతూ ఉన్నారు. బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని డబ్బు అవసరం ఉన్న వారిని ఉచ్చులోకి లాగి మరీ కిడ్నీ సర్జరీలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ వెలుగులోకి చాలా సంచలన విషయాలు వస్తూ ఉన్నాయి. 6 నెలల్లోనే ఈ ముఠా డాక్టర్ల ముఠా మొత్తం కలిసి 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ ముఠాలు చాలా మంది ఉన్నట్టుగానే తెలుస్తోంది. కొంతమంది డాక్టర్లు, చాలా మంది వరకు డాక్టర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎంతమంది ఉన్నట్లుగా గుర్తించారు? చాలా పెద్ద సంఖ్యలోని సర్జరీలు జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రాజశేఖర్ ఎవరు? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో అటు పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా స్పందించి సిఐడి విచారణ కోసం ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన సిఐడి విచారణ కూడా జరపబోతుంది. అయితే అలకానంద ఆసుపత్రి, సరూర్ నగర్లోని అలకానంద ఆసుపత్రిలో బయటపడ్డ ఈ వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న తరుణంలోనే చాలా కీలకమైన అంశాలతో పాటు కొన్ని భయంకరమైన నిజాలు కూడా ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. దీంట్లో ఆపరేషన్లు చేస్తున్న సమయంలో 3 పేషెంట్లు చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన పేషెంట్లకు సంబంధించిన బంధువులు ఎవరు కూడా పోలీసులు ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత ఎవరు ఆసుపత్రి యాజమాన్యం కూడా ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే పూర్తిగా ఇల్లీగల్గా నడుస్తున్న వ్యవహారం కాబట్టి ఎవరు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో ఆ 3 చనిపోయిన వాళ్ళు ఆ డెడ్ బాడీలు తీసుకొని అటు ఈ 2 చెన్నైకి, ఒక బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం మొత్తాలను కూడా వైజాగ్ చెందిన డాక్టర్ రాజశేఖర్ పాత్ర కీలకమైనని చెప్పి కూడా అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి రాజశేఖర్ని మొన్న చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. చెన్నైలో అరెస్ట్ చేసిన రాజశేఖర్ని నేరు హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 14 రోజుల పాటు రిమాండ్ తరలించారు. అయితే రాజశేఖర్ సంబంధించి అతను వైజాగ్ లో కిడ్నీ మార్పిడి చేస్తున్న తరుణంలో అక్కడ ఒక పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదు కావడం జరిగింది. ఆ తరుణంలో అక్కడ రాజశేఖర్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ తన మకాన్ మార్చేసి నేరుగా హైదరాబాద్కు రావడం జరిగింది. అయితే వైజాగ్ లో ఉంటూనే హైదరాబాద్ లో ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఆ ముఠా సహాయంతో మొత్తంగా 6 నెలల కాలంలో భయంకరమైన అంటే దాదాపుగా 100 కిడ్నీ ఆపరేషన్ చేసినట్లు ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ 100 కిడ్నీ ఆపరేషన్లకు సంబంధించి దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకు ఈ ముఠా మొత్తం సంపాదించింది. ఈ ముఠా సంబంధించి ఇప్పటివరకు 8 మంది బ్రోకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కీలకంగా మొత్తం రాజశేఖర్ ఉన్నాడని చెప్తున్నారు. దీంట్లో సరూర్ నగర్లోని జనని ఆసుపత్రిలో దాదాపు 60 పైగా ఆపరేషన్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అంతకంటే ముందు అవని ఆసుపత్రిలో ఒక 20 ఆపరేషన్లు, తర్వాత అలకానంద ఆసుపత్రిలో 20 ఆపరేషన్ చేశారు. మొత్తంగా 100 ఆపరేషన్లు 6 నెలల కాలంలో 100 కిడ్నీ ఆపరేషన్ చేసినట్లుగా అధికారులు తెరిచారు. అయితే జనని ఆసుపత్రికి సంబంధించి చూసినట్లయితే 60 ఆపరేషన్ చేసిన తరుణంలో ఆ ఆపరేషన్ చేస్తున్న తరుణంలో విషయం మొత్తం లీక్ అవడంతో జనని ఆసుపత్రిని మూసివేసి ఆ తర్వాత అవని ఆసుపత్రి రావడం జరిగింది. ఆ తర్వాత అలకానంద ఆసుపత్రి రావడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఈ విషయాలు బయటపడుతుంటే ఆసుపత్రి క్లోజ్ చేసి వేరే చోటుకు మకాం మారుస్తూ పోతూ ఉన్నారు. అయితే రాజశేఖర్ చూసినట్లయితే రాజశేఖర్ పైన వైజాగ్లో కేసు నమోదైన తర్వాత అక్కడ మొత్తంగా అందరికి విషయం తెలిసిపోవడంతో నేరుగా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సుమంత్ అనే ఒక డాక్టర్ కావచ్చు, సుధీర్ అనే ఒక డాక్టర్తో కాంటాక్ట్ చేసి కిడ్నీ ఆపరేషన్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు, నెలల వ్యవధిలోనే కోట్ల రూపాయలు సంపాదించమని ఆశపడితే ఆ మేరకు 6 డాక్టర్లతో కూపి ఒక ముఠాగా ఏర్పడ్డారు. హైదరాబాద్ సంబంధించిన సుమంత్ కావచ్చు, లేకుంటే సుధీర్ కావచ్చు, లేకుంటే వైజాగ్ చెందిన రాజశేఖర్ కావచ్చు, బెంగళూరు సంబంధించిన మరొక డాక్టరు, చెన్నై చెందిన మరొక డాక్టరు, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సోయబ్ డాక్టర్, మొత్తం 6 డాక్టర్లతో కలిపి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ సంబంధించి ఒక బ్రోకర్ని ఏర్పాటు చేసుకుని ఆ మేరకు కిడ్నీ ఆపరేషన్ చేశారని చెప్తున్నారు. ఇప్పటికీ 100 కిడ్నీ ఆపరేషన్ చేశారు. దీంట్లో 3 కిడ్నీ ఆపరేషన్ ఫెయిల్ అయితే వాళ్ళు 3 చనిపోయారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అటు రాచకొండ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.